పల్లె ఓటెత్తినా పట్నం మాత్రం పట్టించుకోలేదు. ఎప్పట్లాగే హైదరాబాద్ జనం ఓటింగ్ కి దూరంగా ఉండిపోయారు. తెలంగాణలో గతంలో 60.57% నమోదవగా ఈసారి 64.93% ఓటింగ్ పోలైంది. మళ్లీ అంతే, సీన్ రిపీట్ అయింది. గ్రేటర్లో పోలింగ్ శాతంలో మార్పేమీ కనిపించలేదు. గతంతో పోల్చితే కాస్త పోలింగ్ శాతం పెరిగిందంతే. ఈసారి హైదరాబాద్లో 46.08% ఓటింగ్ నమోదవగా 2019లో ఇక్కడ 39.49% నమోదైంది. గతం కంటే పరిస్థితి కాస్త మెరుగైంది. సికింద్రాబాద్లో ఈసారి 48.11%, 2019లో 44.99% ఓటింగ్ నమోదైంది. మల్కాజిగిరిలో ఈసారి 50.12%, 2019లో 49.21% పోలింగ్ నమోదైంది. చేవెళ్లలో ఈసారి 55.45% ఓటింగ్ నమోదవగా 2019లో 54.83% పోలింగ్ నమోదైంది. ఆయా నియోజకవర్గాల్లో స్వల్పంగా ఓటింగ్ శాతం పెరిగింది. ఆదిలాబాద్లో 72.96%, భువనగిరిలో 76.47%, కరీంనగర్లో 72.33%, ఖమ్మంలో 75.19%, మహబూబాబాద్లో 70.68%, మహబూబ్ నగర్లో 71.54%, మెదక్లో 74.38%, నాగర్ కర్నూల్లో 68.86%, నల్గొండలో 73.78%, నిజామాబాద్లో 71.50%, పెద్దపల్లిలో 67.88%, వరంగల్లో 68.29%, జహీరాబాద్లో 74.54% ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా భువనగిరిలో 76.47% ఓటింగ్ నమోదవగా అత్యల్పంగా హైదరాబాద్లో 46.08% పోలింగ్ నమోదైంది. గ్రేటర్లో గత ఎన్నికలోనూ తక్కువ పోలింగ్ నమోదవడంతో ఈసారి అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఎలాగైనా ఓటింగ్ శాతం పెంచాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. ఓటింగ్ పై ముమ్మరంగా ప్రచారం చేశారు. అవగాహన సదస్సులో చైతన్య కార్యక్రమాలు నిర్వహించారు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. అయినా నగరవాసుల్లో మార్పు రాలేదు. సిటిజన్లు పోలింగ్ పై ఆసక్తి చూపలేదు. రాష్ట్రంలోనే హైదరాబాద్ నియోజకవర్గంలో అత్యల్పంగా పోలింగ్ నమోదైంది.